మేడం, ఒక వ్యక్తి ఐపీ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ వైఫ్ అప్పటికి జాబ్ చేస్తుంది, ఆమెకి శాలరీ వస్తుంది. సో కోర్టు అలాంటప్పుడు ఈయన ఐపీ పెట్టడానికి అంగీకరిస్తుందా? భార్యకి జాబ్ ఉండి తనకి ఇన్కమ్ ఉన్నంత మాత్రాన హస్బెండ్ బ్యాంక్రప్ట్ అయిపోయి ఒక ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసుకుంటే దాని మాత్రాన అది ఇన్వాలిడ్ అయిపోదు. డెఫినెట్గా ఐపీ అయినా ఫైల్ చేసుకోవచ్చు. ఐపీ ఫైల్ చేసుకున్న తర్వాత వెంటనే కోర్టు సరే అని మిమ్మల్ని ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేయదు. మీ అసెట్స్ ఏంటి, మీ లయబిలిటీస్ ఏంటి, మీ అప్పులు ఏంటి, మీ ఆస్తులు ఏంటి, ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాతనే ఐపీ ఇతనికి నిజంగా ఐపీ ఇవ్వాలా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, వైఫ్కి జాబ్ ఉండి తనకు ఆస్తులు ఉన్నంత మాత్రాన ఈయన ఐపీ కొట్టేస్తుంది కోర్టు అనడానికి ఏం లేదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ మెయింటైనబుల్. అయితే వైఫ్కి వచ్చే ఇన్కమ్ మీద కానీ ఆస్తుల మీద కానీ ఇతనికి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు దే కాంట్ ప్రొసీడ్ అంటిల్ అండ్ అన్లెస్. ఎప్పుడు అని అంటే ఇతను నిజంగా ఈయన ట్రాన్సాక్షన్స్లో ఈయన అప్పులు తీసుకొని భార్య పేరు మీద ఆస్తులు కొన్నట్టయితే డెఫినెట్గా అప్పుడు అట్రాక్ట్ అవుతుంది, కానీ ఇటువంటి సందర్భంలో అవ్వదు.